హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఇంట్లో అయితే మటన్ కర్రీ ఫ్రెండ్స్. మటన్ కర్రీ మంచిగా సూపర్గా టేస్టీగా చేస్తాను. ఎలా చేస్తారో చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, మటన్ అయితే కేజీ తీసుకొచ్చాను. కేజీ మటన్ అయితే తీసుకొచ్చాను. ఈ శుభ్రంగా 1-4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇవి ఏమన్నా ఉంటే తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఏదైనా వెంట్రుకలు పాడు వస్తాయి కదా, అవి చూసేసేసి శుభ్రంగా తీసేసుకుందాం. ఇది తీసేసుకొని శుభ్రంగా కడుక్కుందాం. ఏం లేవు ఫ్రెండ్స్, బాగానే ఉంది. అయితే శుభ్రంగా కడుక్కుందాం. మా బాబు మంచిదే తీసుకొచ్చాడు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? అందరికీ హ్యాపీ సండే. రోజంతా వారం అంతా పనిచేసి సండే రోజు ఇంటి దగ్గర ఉండి చక్కగా చికెనో మటనో ఫిషో బిర్యానీయో ఏదో ఒకటి చేసుకుని తింటే సరదానే వేరు కదా ఫ్రెండ్స్. అవును కదా. మేము వెళ్ళాలి ఫ్రెండ్స్. ఉపాధి హామీ పథకం పనులు స్టార్ట్ అయినాయి. మేము కూడా అయితే వెళ్ళాలి, దానికి పనికైతే వెళ్ళాలి. మరీ ఎండలుగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ బాగా. అది కూడా కొంచెం ఈ వారం నుంచి నాకు కొంచెం హెల్త్ బాగుండట్లేదు. అందుకని కొంచెం రికవర్ అయిన తర్వాత వెళ్ళొచ్చులే అని చెప్పి ఆగాను. వెళ్ళాలి ఫ్రెండ్స్ ఉపాధి హామీ పథకానికి. ఇదైతే కడిగేసుకుందాము శుభ్రంగా. మటన్ అయితే శుభ్రంగా కడిగేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగో కడిగేసుకుందాము. మటన్కి ఏమేం కావాలో పదార్థాలు ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. చిన్న సైజు పెద్ద ఉల్లిపాయలకు ఒక 4, 3 పచ్చిమిరపకాయలు, 1 టమోటా, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, ధనియాలు, లవంగాయలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి కొట్టిన పొడి ఫ్రెండ్స్ అది. అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ ఆకులు 2, 3 లవంగాలు, 2 చెక్క ముక్కలు, 2 యాలకులు, కొత్తిమీర, కర్రీకి సరిపడిన ఆయిల్. ఇంకోటి మర్చిపోయాను ఫ్రెండ్స్, జీడిపప్పు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. జీడిపప్పు అయితే చూపించలేదు, చూపిస్తాను. జీడిపప్పు కూడా వేసుకోవాలి. పేస్ట్ చేసి వేసుకుంటాను నేను. జీడిపప్పు పేస్ట్ చేసి వేసుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, జీడిపప్పు కూడా వేడి నీళ్ళలో కొంచెం నానబెట్టి పేస్ట్ చేసి కర్రీలో అయితే వేస్తాను. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇందులో వేసేయాలి ఫ్రెండ్స్. బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, కొంచెం పసుపు కొంచెం అంటే కొంచెం, కొద్దిగా, కొంచెం ఉప్పు, కొద్దిగా ఆయిల్, 4 కరివేపాకు రెబ్బలు. ఇవైతే కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను. ఇవైతే ఇందులో వేసేస్తాను. కొంచెం వాటర్. ఇది కుక్కరు విజిల్ పెట్టేసేసి కొంచెం కలుపుకుందాం. చేత్తో బాగా కలుపుకుందాం. ఇది కలుపుకొని
ఒక 4 విజిల్స్ రానిచ్చేదాకా ఒక 4 విజిల్స్ రానిద్దాం ఫ్రెండ్స్. ఇది ఒక 4 విజిల్స్ అయితే రానిచ్చేసేసి కర్రీ అయితే వండేసుకుందాం మనం. కుక్కర్ విజిల్ అయితే మూత అయితే పెట్టేస్తున్నాను. మూత అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ వెలిగిద్దాం. స్టవ్ మీద ఒక్కోసారి మండుకోదు ఫ్రెండ్స్, ఎందుకో ఒక్కొక్కసారి విసిగిస్తుంది భలేగా. ఇక చూడండి ఎంతసేపు పడుతున్నాను. వస్తేనేమో అంత పెద్ద మంట వచ్చింది, లేకపోతేనేమో చిన్న మంట వచ్చింది. ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసుకుందాం. 4 విజిల్స్ వచ్చేదాకా 4-5 విజిల్స్ వచ్చిందాకా కొంచెం మటన్ కదా ఫ్రెండ్స్, ఉడకాలి కదా. 4 విజిల్స్ రానిచ్చుకుందాము. 4 విజిల్స్ వచ్చిందాకా ఉంచుకుందాం పై మీద. ఇవైతే పక్కన పెట్టేసుకుందాం. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ నేను. కొత్తిమీర అడుగున టిష్యూ పేపర్ ఒకటి, ఇలాంటి టిష్యూ పేపర్ ఒకటి వేసి మళ్ళీ కొత్తిమీర శుభ్రంగా కడిగేసేసుకొని ఆరిన తర్వాత కోసేసుకొని మళ్ళీ పైన ఒక టిష్యూ పేపర్ పెట్టి ఇలా మూత పెడితే ఎన్ని రోజులైనా అసలు వాడిపోదు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. నేనైతే ఇలానే చేస్తాను, ఇలా పెట్టేసుకుంటాను. పద్దాకంటే మేము కొట్ల కాడ కంటే దూరంగా వెళ్ళాలి కదా ఫ్రెండ్స్, నేను అందుకే ఒక్కసారి అన్నీ తెచ్చి పెట్టేసుకుంటాను. పద్దాకి వెళ్ళాలంటే కుదరదు, మా బాబు కాలేజీకి వెళ్తాడు. ఇవైతే శుభ్రంగా కడిగేసేసుకుందాము, కడిగి కోసేసుకుందాము. అంతలోకి రైస్ అయితే కడిగి పెడతాను ఫ్రెండ్స్. రైస్ అయితే కడిగి పెడతాను. అప్పుడే పురుగు పట్టినట్టున్నాయి ఫ్రెండ్స్. ఏంటో మరి బియ్యం అయితే ఏంటో అప్పుడే పురుగు అయితే పట్టినాయి ఏంటో మరి. మొన్నే ఫ్రెండ్స్ తెచ్చింది కూడా పురుగు పట్టినాయి ఏంటో. చూసి కోసుకున్నాం ఫ్రెండ్స్, ఎందుకైనా మంచిది చూసి కోసేసుకున్నాం. అసలు మొన్నే తెచ్చింది కూడా. పోస్తున్నాను. ఇవైతే చెరుక్కుందాం ఫ్రెండ్స్. ఇవి ఏంటో నాకేందో సన్నగా చిన్న పురుగు కనిపించింది. చిన్న పురుగు ఏంటో మరి ఒకసారి చూసి చెరుక్కుంటాను ఫ్రెండ్స్. ఇవైతే చెరిగేసుకుంటాను. చూసి ఏరుతాను, ఒకవేళ ఏమన్నా ఉంటాయేమో.
చెరుగుతాను ఫ్రెండ్స్ ఒకసారి అయితే. పురుగు అయితే ఏం లేదు ఫ్రెండ్స్, ఎక్కడో ఒకటి కనిపించినట్టుంది నాకు. దాన్ని ఒకటి కనిపించినా గిలిగానే ఉంటుంది కదా, అందుకని. రైస్ అయితే కడిగి పెట్టేసుకుందాం. ఈ మై బోర్ వాటర్ ఫ్రెండ్స్, డైరెక్ట్గా బోర్ వాటరే వస్తాయి. మాది వీధి కుళాయి నీళ్ళు కాదు, బోర్ వాటర్ ట్యాంక్లోకి పట్టుకుంటాం మేము. అందుకని బియ్యం కడుక్కుంటాం, ఎసరు పోసుకుంటాం. ఇది కాకపోతే నేనైతే పోయిను, అంతకుముందు అయితే పోసేదాన్ని ఫ్రెండ్స్, ఇప్పుడైతే పోయట్లేదు. ఫిల్టర్ పెట్టుకున్న తర్వాత ఇంకా అవైతే పోయట్లేదు, మామూలుగా ఫిల్టర్ చేసిన వాటరే పోసుకుంటున్నాను. అంతకుముందు అయితే మోటార్ వేయగానే బిందెలో నీళ్లు పట్టుకొని పెట్టుకునేదాన్ని, పక్కన పెట్టేసుకొని ఇంకప్పుడు వేసరికి పోసుకోవడం, కూరలో కొంచెం వాటర్ కావాలంటే పోసుకోవటం అలా చేసేదాన్ని. ఇప్పుడైతే ఇంక ఈ నీళ్ళే పట్టుకుంటున్నా. ఏ రోజు వాటర్ ఆ రోజు వేసేసుకుంటాం ఫ్రెండ్స్. మాది గరువు నేల కదా, అందుకని వాటర్ మంచి వాటర్ మావి, సాల్ట్ అనేది ఉండదు, బాగుంటాయి, తాగొచ్చు కొంచెం. కాకపోతే ఫిల్టర్ వాటర్ అలవాటైనాయి కదా ఫ్రెండ్స్. ఈ బోర్ వాటర్ ఏమవుతుందంటే కొంచెం తాగితే ఏదో దప్పి కారినట్టుగా అట్లా అనిపిస్తుంది, అంతే మించి లేదు. రోజు తాగితే అలవాటు అయిపోయింది. మేము ఏంటంటే ఇంకా ఫిల్టర్ నీళ్ళకి అలవాటు పడ్డాం కదా, అప్పుడు ఇంకా కాదులేనని ఇంక మేము ఫిల్టర్ పెట్టుకున్నాం. ఇప్పుడైతే హెసరు అయితే పోసుకుంటాను, వాటర్ అయితే పోసేస్తున్నాం ఫ్రెండ్స్. మేము అన్నంలో ఉప్పు అయితే వేసుకుంటాం ఫ్రెండ్స్, అన్నంలో ఉప్పు వేసేసుకుంటాం మేము. మాకు ఫస్ట్ నుంచి అలవాటు, చిన్నప్పటి నుంచి అలవాటు మాకు. అన్నంలో అయితే ఉప్పు వేసుకుంటాం మేము. మా పెద్దవాళ్ళు ఫస్ట్ నుంచి మాకు అలా అలవాటు చేస్తారు. ఇప్పుడు కుక్కర్ విజిల్ అయితే మూత అయితే పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టుకుందాం రైస్ని, తర్వాత పొయ్యి మీద పెట్టుకుంటా. ఇదిగోండి, వేడి నీళ్ళు అయితే కాగబెట్టుకున్నాను. వేడి నీళ్ళలో జీడిపప్పు అయితే వేస్తున్నాను, నానబెట్టుకుంటున్నాను. వేసానండి, జీడిపప్పు అయితే నానబెట్టుకుంటాను. కొంచెంసేపు నానిన తర్వాత మిక్సీ పట్టుకుంటాను. ఇవ్వండి, అన్నీ అయితే కోసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమోటాలు అయితే కోసేసుకున్నాను. ఇప్పుడైతే ఇందులో ఉన్న జీడిపప్పు నానబెట్టాం కదా, జీడిపప్పు మిక్సీలో వేద్దాం. కాలుతున్నాయి ఫ్రెండ్స్, అబ్బో కాలుతున్నాయి, బాగా కాలుతున్నాయి. ఇందులో వేసేసుకుందాం. ఈ టమోటా ముక్కలు కూడా మిక్సీలో వేసేసుకుందాం. ఈ రెండు మిక్సీ పట్టుకుందాం, 2 వరకే. అయిపోయింది ఫ్రెండ్స్, 4 విజిల్స్ అయితే వచ్చినాయి, ప్రెషర్ అంతా పోయింది. మూత అయితే తీసి చూద్దాం. అదిగోండి, చూడండి, ఇదిగోండి. ఇదైతే తీసి పక్కన పెట్టుకుందాం, ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. కర్రీ చేయాలి కదా, ఇవి మిక్సీ పట్టుకుందాం. ఇదైతే గిన్నెలోకి తీసేసుకుందాం.
కుక్కర్ అయితే కొంచెం కడుక్కుందాం ఫ్రెండ్స్. అయితే కర్రీ చేయాలి కదా. ఇదైతే ఇక్కడ పెట్టేశాను. మిక్సీ అయితే పట్టుకుందాం ఫ్రెండ్స్. అవి టమాటాలు అవి కొంచెం కుక్కర్ కడుక్కున్న తర్వాత కుక్కర్ కడుక్కొని కూర ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. కుక్కర్ అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను. కుక్కర్ అయితే వేడయింది. ఇప్పుడు ఆయిల్ అయితే పోసేసుకుందాం. ఆయిల్ అయితే పోసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ కేజీ చికెన్, కేజీ మటన్ కదా, 2 గంటల వేస్తున్నా. ఇంకెప్పుడైతే కుక్కర్ మూత అయితే పెట్టను ఫ్రెండ్స్. కుక్కర్ మూత అయితే పెట్టను. ఈ మూత పెడతాను. ఈ మూత పెట్టేస్తాను ఇట్లాగా. టమాటా పేస్ట్ అయితే వేసేసుకున్నాను. టమాటా జీడిపప్పు పేస్ట్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కినాక ఆయిల్ అయితే హీట్ అవుతుంది స్లోగా అవుతుంది. హీట్ అయితే అయింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయలు వేసేసుకుందాం. పచ్చిమిరకాయలు వేసేసుకుందాం. బాగా మంటగా ఉన్నాయి ఫ్రెండ్స్. కొంచెం తగ్గించాను నేను. మీరు 2 కాయలు వేసుకుని మంటగా ఉంటే చాలు. మరి మంటగా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా కోసేటప్పుడు నా చెయ్యి అంతా మండుతుంది. కొంచెం చాలు. 2 కాయలు అయితే సరిపోతాయిలే ఫ్రెండ్స్. నేను అంతగా కొన్ని ముక్కలు తీసి పక్కన పెట్టేశాను. కరివేపాకు కూడా వేసుకుందాము. మరి మంట ఎక్కువ అయితే మా పిల్లాడు తినడు. ఇంకేం ఫ్రెండ్స్ సంగతులు? ఏం చేస్తున్నారు అందరూ? ఇదే సండే స్పెషల్స్ ఏంటి? మీ స్పెషల్స్ ఏంటో కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్. ఇప్పుడే కదా కొత్తగా స్టార్ట్ చేయడం ఫ్రెండ్స్. ఏదన్నా తప్పులుంటే క్షమించండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగాలంటే ఒక టెక్నిక్ ఉంది. బాబా అందరికీ తెలుసులే ఫ్రెండ్స్. అది అంటారా? అందరికీ తెలుసు, ఆడవాళ్ళందరికీ తెలుసు ఏమేస్తే తొందరగా ఫ్రై అవుతాయో. నేను చెప్పాలా ఫ్రెండ్స్? అందరికీ తెలుసు కదా. సాల్ట్ కొంచెం వేస్తే త్వరగా వేగుతాయి. మాడిపోకుండా వేగుతాయి. చెమటలు పోస్తున్నాయి ఫ్రెండ్స్. ఉక్కపోస్తుంది. జస్ట్ ఫ్యాన్ వేద్దాం అనుకుంటే సౌండ్ వస్తుందేమోనని చెప్పి వేయలేదు నేను. ఎండ అయితే బాగా వేస్తుంది ఫ్రెండ్స్. ఎండలు అయితే బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. గుమ్మడికాయ వడియాలు వీడియో చేశాను ఫ్రెండ్స్, చూడండి.
గుమ్మడికాయ వడియాలు ఎవరన్నా తినేవాళ్ళు ఉంటే మీరు కూడా పట్టుకోండి ఫ్రెండ్స్. 2 రోజుల్లోనే ఎండిపోయినాయి ఫ్రెండ్స్. 2 రోజుల్లోనే ఎండిపోయినాయి. హెల్త్కి మంచిది ఫ్రెండ్స్ గుమ్మడికాయ వడియాలు. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాం. ఇది మన ఇంట్లోనే చేసుకుంది ఫ్రెండ్స్. ఇందాకే చేశాను. నేనైతే మసాలా తక్కువే వాడతాను ఫ్రెండ్స్, ఎందుకంటే గ్యాస్ ఉంది కదా, గ్యాస్ ప్రాబ్లం ఉంది నాకు కొంచెం. అందుకని నేను కొంచెం తక్కువే వాడతాను. కొంచెం వేస్తాను, ఇంకొంచెం వేస్తాను, ఇంకొంచెం అయితే వేస్తాను. చాలే, సరిపోయిద్దిలే. మరీ ఎక్కువైనా కానీ గ్యాస్ వచ్చేసింది ఫ్రెండ్స్, మళ్ళీ ఇబ్బంది పడాలి. ప్రతి ఒక్కళ్ళకి చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి ఒక్కరికి గ్యాస్ ప్రాబ్లమే అవుతుంది ఫ్రెండ్స్. ఏంటో మరి అదేంటో కానీ ఈ తినే ఫుడ్ మరి ఏంటో. పిల్లలంటే బయట ఫుడ్ తింటారు ఫ్రెండ్స్, ఇంట్లో మనం ఏం తింటాము బయట ఫుడ్. నేనైతే బయట ఫుడ్ అస్సలు యాక్సెప్ట్ చేయను, ఇంట్లోనే చేసుకుంటాను నేను. అయినా కానీ ఏంటో మరి గ్యాస్ ఎక్కువైపోతుంది ప్రతి ఒక్కళ్ళకి. అంతకుముందు ఫ్రెండ్స్ ఎవరన్నా ఏం చేస్తున్నారు, ఏ ఊరు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఏంటి సంగతులు, మీ చుట్టాలు ఎలా ఉన్నారు, మీ పిల్లలు ఎలా ఉన్నారు అడిగేవాళ్ళు ఫ్రెండ్స్. ఇప్పుడు అలా కాదు. మీ షుగర్ ఎట్లా ఉంది, మీ బీపీ ఎలా ఉంది, మీ థైరాయిడ్ ఎలా ఉంది, ఇవి అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు అలా అయిపోయింది లైఫ్. ఏం చేద్దాం, ప్రతి ఒక్కళ్ళకి అవే మాటలు. నీ గ్యాస్ ట్రబుల్ ఉందా, తగ్గిందా, ఎలా ఉంది, వాడుకుంటున్నావా, మెడిసిన్స్ వాడుకుంటున్నావా, నీ థైరాయిడ్ ఎలా ఉంది, నీ షుగర్ ఎలా ఉంది, నీ బీపీ ఎలా ఉంది, ఇవి మాట్లాడుకోవటమే అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగింది ఫ్రెండ్స్. ఇందులో టమాటా పేస్ట్ అయితే వేసేస్తున్నాను. ఏంటో లైఫ్, బిజీ లైఫ్ అయిపోయింది. అదరా బెదరా తింటాం, అదరా బెదరా వెళ్తాం. ఈ టెన్షన్స్, ఇవి ఆలోచనలు ఎక్కువైపోయి మనుషులకి మెంటల్గా సరిగ్గా తినక టైంకి బిజీ లైఫ్లో ఇలా అయిపోతుంది. ఇది కొంచెం బాగా కొద్దిగా ఫ్రై, ఆయిల్ పైకి తేలేదాకా, కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది టమాటాలు అయితే ఫ్రై అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఇందాక కొద్దిగా వేసాను కదా పసుపు, కొంచెం వేద్దాం. కొద్దిగా ఎక్కువ వద్దు, కొంచెం. ఇదిగోండి కొంచెం కారం. మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి ఫ్రెండ్స్, మీకు సరిపడా వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. కొంచెం కొద్దిగా వేద్దామా. పచ్చిమిరకాయలు తగ్గించాను కదా ఫ్రెండ్స్, అందుకని కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు కలుపుకుందాం. ఇది ఉప్పు అయితే వేయలేదు ఫ్రెండ్స్. నేను ఇందాక మొక్కలు కుక్కర్లో ఉడికే పెట్టేటప్పుడు అప్పుడు కొంచెం వేసాను. ఇందాక ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం వేసాను. ఉప్పు చూసి వేసుకుందాం. ఇప్పుడైతే ఈ మటన్ అయితే వేసేసేద్దాం. కొంచెం వాటితో పాటు కొంచెం వాటర్ పోసుకుందాం ఫ్రెండ్. కొంచెం వాటర్ పోసుకుంటాను, చూడండి చాలు. చూడండి, ఇప్పుడైతే మూత పెట్టేస్తాను. మూత పెట్టి
ఒక 10 నిమిషాలు ఉడకబెడతాను. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకబెడతాను. ఒకసారి అయితే మూత తీసి తిప్పుకుందాము. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయితే వచ్చింది. ఇంకొంచెం సేపు ఇంకొంచెం ఒక 5 నిమిషాలు ఉంటే ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఈ టైంలోనే ఉప్పు చూసుకోవాలి. ఉప్పు సాలిపోతే వేసుకుందాం. ఉప్పు అయితే సాలేదు ఫ్రెండ్స్, కొంచెం వేసుకుందాం. ఇంతైతే పట్టుద్ది. అయిపో వచ్చింది కర్రీ అయితే. గరం మసాలా వేసుకుందాం. స్పూన్ గరం మసాలా అయితే వేసుకున్నాను. తిప్పుతున్నాను ఇప్పుడు. చూద్దాం ఉప్పు అయితే. ఇప్పుడైతే సరిపోయింది ఫ్రెండ్స్. సూపర్ ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది. కొత్తిమీర కూడా వేసేసుకుందాం. మరి పులుసు ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్. నేను ఎక్కువ పులుసు అయితే ఉంచను. కొంచెం లైట్ గ్రేవీగా ఇంకొంచెం ఒక 5 నిమిషాలు ఉంచుతాను. ఒక 5 నిమిషాల నుంచి కట్టేస్తాను. ఒక 5 నిమిషాలు అయితే ఉంచుతాం. కొంచెం మేము ఇంత గ్రేవీ అయితే తినము. కొద్దిగా లైట్గా అన్నంలో కలుపుకునేట్లుగా ఉంటే సరిపోయింది. మూత అయితే పెట్టేసుకుందాం. కర్రీ అయితే ఎలా ఉందో చూసేద్దాం ఫ్రెండ్స్. కర్రీ అయితే అయిపోయింది. ఇంకా కట్టేసుకుందాం. చాలు, ఈ గ్రేవీ చాలు, సరిపోతుంది. ఇంకా చాలు ఫ్రెండ్స్. ఇలా అయితే సరిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం గార్నిష్ కోసం టేస్టీగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. నాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.